వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. నాకు ఒక విషయం పట్ల చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక మనిషి తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా ఉండి, ఒక ఉద్యమ నేపథ్యం ఉండి, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, తెలంగాణ ఉద్యమంలో నిరంతరంగా పోరాటం చేసి, ఇవన్నీ చేసి అన్ని విషయాలు తెలిసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోని విభేదించి ఆయన మోసం చేసిండని, ఆయన తన మీద కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నాడని చెప్పేసి బయటకు వచ్చి హుజురాబాద్ నియోజకవర్గంలో హోరాహోరీన పోటీపడి గెలిచి ఎంతోమంది సహకారం చేస్తే తను ఒక హీరో అయ్యి, ఇన్ని క్వాలిటీస్ ఉండి ఒక దొర అంటే నిరంకుశ పాలన పరిపాలించినటువంటి 9 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి కేసీఆర్ కోసము మాట్లాడినటువంటి ఈటెల రాజేందర్ అన్న మాట్లాడిన మాటలకు నాకైతే చాలా బాధేసింది. నిజంగా ఆయన నిజంగా ఆయననేనా అన్నది అనేటటువంటి ఒక భావన కలిగింది. రేవంత్ రెడ్డి కన్నా కేసీఆరే బెటర్ అని కామెంట్ చేశాడు. ఇంత దారుణంగా నేనైతే ఇంత రాజకీయ ఒక రకమైనటువంటి అంత ఆశ ఈటెల రాజేందర్ అన్నకు ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము ఎంతో అభిమానించి, మేము సపోర్ట్ చేసి, ప్రతి ఒక్కరికి హుజురాబాద్లో లెటర్లు రాసి, పాంప్లెట్లు పంచి, ఎన్నో రకాలుగా మేము సపోర్ట్ చేసి, మేము అండగా నిలిస్తే ఇవాళ కేవలము రాజకీయ ఎత్తుగడల కోసం అబద్ధం ఆడడం అనేది చాలా బాధాకరమైన విషయం. తన నోటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ఎంత దారుణంగా ప్రకటించిండో, ఆ బడ్జెట్టు తెలంగాణ ప్రజల్ని ఎన్ని రకాలుగా నాశనం చేస్తుందో, ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందో చాలామందికి తెలియదు. అది త్వరలో నేను బయటపెడతాను. కానీ ఇలా ట్రోలింగ్ అవుతున్న ఘోరమైనటువంటి చెంచా మాటలతో, చెంచాగిరి చేసే భావనతో ఒక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అన్న అలా మాట్లాడడం బాధాకరం. అది వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే నిన్ను తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని హెచ్చరిస్తూ, ఇలాంటి తప్పిదాలు చేయొద్దని, ఎంత రాజకీయ ఎత్తుగడలన్న ఉన్న అబద్ధపు మాటలతో నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టినా నయమే, కానీ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అనేటటువంటిది 100% బెటర్ అనేటటువంటి మాట మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ మాట వినే పరిస్థితి కూడా ఉండదని ఈ వీడియో ద్వారా తెలంగాణ సమాజానికి, మీకు కూడా నేను ఈ వీడియో ద్వారా నేను చెప్తా ఉన్నాను.